హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. మన నిరుద్యోగ ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది, రాష్ట్ర వ్యాప్తమైంది. వీళ్ళ ప్రతిపక్షాలు కూడా విద్యార్థుల మద్దతుగా మాట్లాడే స్థాయికి ఉద్యమం వెళ్ళింది. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు. దానిలో భాగంగా మనం రేపటి ప్రోగ్రాం, రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడదాం. అదే మాదిరిగా దానితో పాటుగా ఆల్రెడీ ప్రతిపక్షాలందరినీ కూడా కలిసి మన విద్యార్థి మిత్రులంతా వినతి పత్రాలు ఇచ్చారు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు. మంత్రులు అయిపోయారు, కొంతమంది మిగిలిన మంత్రులు కూడా ఉన్నారు. మనం రేపటి ప్రోగ్రాం బలంగా చేయాల. ఎంత బలంగా అంటే మన సమస్య రాష్ట్ర వ్యాప్తం కావాలా, అవుతుంది కూడా. ఎందుకంటే విద్యార్థుల సంఖ్య కొన్ని వేలు, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు వందల లోపుల్లోనే ఉంటారు. కాబట్టి మనం వేల మందిగా ఉన్న మనం వందల మందిని ప్రభావితం చేయగలుగుతామంటే 100% చేయగలుగుతాం. దానిలో భాగంగా రేపటి ప్రోగ్రాం అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి కదలాల్సిన పని లేదు. మనకు చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు, అవతల వ్యక్తిని రిక్వెస్ట్ చేయవచ్చు, అవతల వ్యక్తిని నిలదీయవచ్చు, అవతల వ్యక్తి సమస్యను విన్నవించవచ్చు. మరి ఏంటి మన ప్రోగ్రాం అంటే, గ్రూప్ 2, 3 పోస్టులు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ఉద్యోగ క్యాలెండర్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఎందుకు మొదలు పెట్టలేదు? మేము గడప గడప తిరిగి, ఊరూరు తిరిగి, మీ కార్యకర్తలు పనిచేయకపోయినా మీ నిరుద్యోగులం పనిచేసినాం. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినాం. మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మీరేమో మాట మారుస్తున్నారు, పారిపోతున్నారు, పట్టించుకోవడం లేదని రేపు మన ఎమ్మెల్యేలకి, ఎందుకంటే మన ఓటేసినటువంటి ఎమ్మెల్యేలకి, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మన యొక్క ప్రజాప్రతినిధి, మన ఓటేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధి అయితే వాళ్ళకి మనం ఫోన్ చేసే హక్కు మనకున్నది. ఎందుకంటే మనం ఓట్లేసి గెలిపించినాం. మన సమస్యలను పట్టించుకోకపోతే ఇంకా ఆయన ఎవరి సమస్యలు పట్టించుకుంటాడు? కాబట్టి రేపు మీ ఎమ్మెల్యేలకి, మీ ఎంపీలకి, మీ జిల్లా మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, వివిధ రకాల నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులందరికీ రేపు మనం ఫోన్లు చేస్తూ ఉన్నాం. రేపు మన ఫోన్లతో వాళ్ళ గుయ్యి మనాలా. అసలు పంచాయతీ ఏంటి, విషయం ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఆ ఎమ్మెల్యేలంతా పరుగున పోయి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకోవాలా. దయచేసి వాళ్ళ గొడవేందో తీర్చండిరా బాబు అని చెప్పేసి మంత్రులకు వాళ్ళు మొరపెట్టుకునే విధంగా మన ప్రయత్నం రేపు ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు, యాడికి పోవాల్సిన పని లేదు. మన అందరి జేబులలో ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ ఫోన్ తీసుకొని, ఎందుకంటే మీ ఎమ్మెల్యేల నెంబర్లు మీకు దొరుకుతాయి, పెద్ద కష్టమేమీ కాదు. మీ మంత్రుల నెంబర్లు దొరుకుతాయి, కష్టమేమీ కాదు. మీ ఆఫీసులో ఫోన్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీకు కనుక దగ్గరలో ఉంటే మీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వండి. టోటల్గా అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వండి, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వండి. ఆల్రెడీ కొంతమంది మంత్రులకు ఆల్రెడీ మనం రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చినాం. ఇయ్యని వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ వినతి పత్రాలు ఇవ్వండి, ఫోన్లు చేయండి. రేపు పొద్దుకేసరికి ఈ సమస్య మొత్తం తిరిగి 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 అది ఎక్కడి వరకు పోవాలంటే ముఖ్యమంత్రి కాడికి పోవాలి, చైర్మన్ కాడికి పోవాలా. వీళ్ళు వినేటట్టు లేరు. మనం కనుక నిరుద్యోగులను పట్టించుకోకపోతే మన ఎంట తలుగుతారు, మన ఎంట పడతారన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. కాబట్టి జాగ్రత్తగా, గౌరవంగా, ఎలా హలో ఎమ్మెల్యే గారేనండి అని రిక్వెస్ట్గా మాట్లాడండి. తేడాగా ఏం మాట్లాడద్దు. రిక్వెస్ట్ చేసుకుందాం, విన్నవించుకుందాం. మనము వినతి పత్రాల రూపంలో విన్నవించుకున్నాం. మరికొంతమంది కలెక్టరేట్లో కూడా వినతి పత్రాలు ఇవ్వండి.
మీ కలెక్టర్ల వినతి పత్రాలు ఇవ్వండి, మీ ఎమ్మెల్యే వినతి పత్రాలు ఇవ్వండి, ఎవరు దొరికితే వాళ్ళ వినతి పత్రాలు ఇవ్వండి, ఫోన్లు చేయండి. ఏ నెంబర్ దొరికితే ఆ నెంబర్ ఫోన్ చేయండి. వాళ్ళు ప్రజాప్రతినిధి అయి ఉండాలంతే. కాబట్టి రేపటి ప్రోగ్రాంలో గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, గ్రూప్ 1లో 1:100 ఇవ్వాల్సిందే మాకు. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత ఎగ్జామ్ రాస్తున్నాం. మీరు 2 సార్లు రద్దయింది, 3వసారి రాస్తున్నాం. మళ్ళా పెట్టిన కారణంగా గందరగోళాలు చెలరేగాయన నేపథ్యంలో మనకు 1:100 కంపల్సరీ ఇవ్వాల్సిందే. గత గవర్నమెంట్ వేసినటువంటి 9,210 ఉద్యోగాలు నింపాల్సిందే, నింపి తీరాల్సిందే, ఒక్క పోస్టు మిగలకుండా ఉండాల్సిందని చెప్పేసి గురుకుల రీలిక్వెస్ట్ ఆప్షన్ అమలు చేసి గురుకుల వాళ్ళకు మళ్ళీ కౌన్సిలింగ్ పెడితే సరిపోద్దండి. ఏ రీక్వెస్ట్ లేదు. ఆల్రెడీ మొత్తం ఇంటర్వ్యూలు అయిపోయినాయి, డెమోలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కనుక కౌన్సిలింగ్ పెడితే డిఎల్ అయిపోయినాక జేఎల్ అయిపోయినాక పీజీటీ అయిపోయిన టీజీటీ కౌన్సిలింగ్ పెడితే అసలు సమస్యే లేదు. ఆల్రెడీ మీరు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు అన్నీ చెల్లకుండా పోయినాయి. అపాయింట్మెంట్లు వాళ్ళ కాలం 60 రోజులు, ఆల్రెడీ 3 నెలలు దాటింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ చెల్లవు. కాబట్టి కొత్తగా కౌన్సిలింగ్ పెడితే అందరికీ ఎవరికి సమస్య ఉండదు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి కౌన్సిలింగ్ ద్వారా మన గురుకులాలు మొత్తం మళ్ళీ చేపట్టాలని డిమాండ్ చెప్పండి. అదేవిధంగా గత 8 నెలలుగా ఆ ప్రభుత్వంలో రోడ్ల మీద తిరిగాం, ఈ ప్రభుత్వం మీద రోడ్ల మీద తిరుగుతున్నాం. జీవో నెంబర్ 46. అదే కాకుండా మొదటి మీటింగులోనే మెగా డిఎస్ నిర్వహిస్తామని దగా డిఎస్ నేసి 11,000తో ఉద్యోగాలు నింపే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మాకు మెగా డిఎస్సి 25,000 పోస్టులు కావాలన్న డిమాండ్ను కూడా మీ ఎమ్మెల్యేలకి మీ ఫోన్ల ద్వారా చెప్పే ప్రయత్నం చేయండి. ఇది మన రేపటి ఎజెండా. రేపు అలాగే మనం విద్యార్థులమందరం కలిసి దీంట్లో అందరూ ఆహ్వానితులేనండి. ఈ ఒక్కరిదో కాదు, లీడర్లది. ఎవరైతే ఉద్యమ నాయకత్వంలో ఉండాలన్న లీడర్లు కావచ్చు, విద్యార్థి లీడర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధులైనా కావచ్చు, ఇదే ఆహ్వానంగా భావించి రేపు మనం ఎట్లా వాట్సాప్లో పెడతాం, మన పర్మిషన్ తీసుకోగానే ఎన్ని గంటలకు ఉందో ప్రెస్ మీట్ పెడతాం. అక్కడ అందరు విద్యార్థులు అక్కడ రావచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. అందరము ప్రశాంతంగా శాంతియుతంగా ఒకరి మీద ఒకరు అబండాలు వేసుకోవాల్సిన పని లేదు. అందరి సమస్య, ఒకరిది గ్రూప్ 2, 3 సమస్య అయితే ఇంకోళ్ళది గ్రూప్ 1 సమస్య, ఇంకోళ్ళది గురుకుల సమస్య, ఇంకోళ్ళది జీవో నెంబర్ 46 సమస్య, అందరిది నిరుద్యోగుల సమస్యనే. నీది సమస్య, నాది సమస్య, అందరి సమస్య. అందరం నిరుద్యోగులమే, అందరం బాధితులమే. కాబట్టి బాధితుల పక్షాన మనం నిలబడదాం, బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం. ఇది అయిపోగానే మన ముచ్చట ఆగదు. ఇది అయిపోయినాక మనకు ఇయర్ క్యాలెండర్ కావాలా, ఆ పంచాయతీ కొనసాగుతుంది. అది అయిపోయినాక ఆగదు. ప్రైవేటు రంగంలో 75% స్థానిక కోట, మా హైదరాబాదులో మా ఉద్యోగాలు ఎందుకు ఇయ్యరు అనే 3వ ఎజెండా పట్టుకుంటాం. అవసరమైతే దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేద్దాం. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి నిరుద్యోగులు అనే వాళ్ళు మానసిక సంఘర్షణ తగ్గించే విధంగా మనం కొట్లాడుదాం. పోరాడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడ అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్పుగా మనం ఉద్యమ నిర్మాణం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల ఎజెండాగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. అందరం కలిస్తే, అందరం చేయి పట్టుకుంటే ఏ సమస్యన పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇలా గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు పైన సీరియస్ ఆస్పిరెంట్లు ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే మేము చాలా రోజులతో ప్రిపేర్ అవుతున్నామని మీరు చెప్పొచ్చు. కానీ సీరియస్ ఉన్న వాళ్ళకి పోస్టులు పెరిగితే మీ విజయ అవకాశాలే పెరుగుతున్న అంశాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే కొత్తగా మొదలుపెట్టేవాడు అందుకోలేడు. బీ సీరియస్ ఉన్న వాళ్ళకే 5 పోస్టులు ఉంటే మరొక 5 పోస్టులు యాడ్ అయితే 10 పోస్టులు అవుతాయి. అది నీకేం న్యాయం జరుగుతుంది. కాబట్టి ఏం ఆగం కాకండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఫైనల్గా ఉద్యోగం రావాలి. నువ్వు ప్రిపరేషన్ చేయడం ముఖ్యం కాదు, ఫైనల్గా ఉద్యోగం వచ్చిందా రాలేదని ఇంపార్టెంట్. ఎందుకంటే 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే 2021 అపాయింట్మెంట్లు ఇచ్చారు. ప్రతి నోటిఫికేషన్ అంతే గందరగోళం ఉంది. ఈ ఒక్క రోజుతో ఇవ్వాలనే వచ్చిన సమస్య కాదు. 2008లో గ్రూప్ 2 అట్లనే తగలబడ్డది. 2011లో గ్రూప్ 1 వస్తే ఫైనల్ అపాయింట్మెంట్ తీసుకునే సమయంలో అది రద్దయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మన దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు మనం ఎన్నుకుంటున్నాం. నీతి నిజాయితీ వ్యక్తులు ఎన్నుకుంటున్నామా? పైసలకు అమ్ముడు పోతున్నాం. అమ్ముడు పోయి ప్రజాపాలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోనప్పుడు సమస్యలు గిట్టనే తగలబడతాయి. కానీ మనం మంచి వ్యక్తులు ఎన్నుకుంటామా? ఎన్నుకోం. ఏమి తెలియని వాడికి, ఏమి సోషల్ అవగాహన లేని వాడికి, కాంట్రాక్టర్లకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఎవరు డబ్బులు ఇస్తే వానికి మనం ఓటేసినప్పుడు గిట్లనే పరిపాలన ఉంటుంది. మరి ఇక్కడ పరిపాలన వ్యవస్థను మార్చాలంటే చదువుకున్న నువ్వు ముందుగాల మారు.
నువ్వు జనం గురించి ఆలోచన చెయ్యి. నీ గురించితో పాటు సమాజం గురించి నువ్వు కొంత ఆలోచన చేస్తే, ఒక 10% అన్న ఆలోచన చేస్తే ఈ సమాజంలో మార్పు వస్తుంది. మనం మారకపోతే మార్పు రావాలని కోరుకుంటుంది. ఫస్ట్ నువ్వు మారాలా. నువ్వు మారితే సమాజం మారుతుంది. నువ్వు మారకుండా సమాజం అంతా బాగుండాలి అంటే అది సాధ్యమైంది అంటే కాదు. కాబట్టి మనము రేపటి కార్యక్రమంలో మీ ఎమ్మెల్యేలకి, మీ ఎమ్మెల్సీలకి, మీ ఎంపీలకి, మీ మంత్రులకి కంపల్సరిగా అందరికీ ఫోన్లు చేయండి. రేపు ఆ సమస్యతో వాళ్ళ చెవులు గుయ్యమనాలా. ఈ సమస్యను పట్టుకొని వాళ్ళ ముఖ్యమంత్రి కాడ పరిగెత్తాలా, మంత్రులంతా క్యాబినెట్ మీటింగ్ పెట్టాలా, మన సమస్యను పరిష్కరించాలా. కాబట్టి సమస్యలని తప్పించుకొని పారిపోతామంటే కుదరదు. కుదరకుండా నిలబడదాం. అందరం నిరుద్యోగులం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సీరియస్గా ఉన్న వాళ్ళు 10 లక్షల మంది వెళ్తారండి. 10 లక్షల మంది ఐక్యంగా ఉద్యమాలు చేస్తే ఈ ప్రభుత్వాలు ఉంటాయా? ఈ ప్రభుత్వం నిలదీయలేమా? కనీసం 50,000 మంది, కనీసం 1,00,000 మంది కనుక మన ఐక్యంగా మారితే ఈ వ్యవస్థలో మార్పు 100% వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ లీడర్గానే భావించండి. ప్రతి ఒక్కరు కూడా నాది సమస్యనగా భావించండి. ఒకరు కొట్లాడుకోవడాలు, ఒకరి మీద ఒకరు మెసేజ్ పెట్టుకోవడాలు, ఒకరు తిట్టుకోవడాలు వద్దు. మనం అందరం ఒక్కటే. మన జాతి నిరుద్యోగ జాతి. ఇలా కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. మనంతా నిరుద్యోగ జాతి, నిరుద్యోగుల కులం అని చెప్పేసి మనం భావించి ఈ సమస్యను ఐక్యంగా మనం పరిష్కరించుకుంటే ఇవన్నీ సమస్యలు, గ్రూప్ 2, 3 పోస్టులు పెరుగుతాయి, 1:100 వస్తుంది, గ్రూప్ల సమస్య పరిష్కారం అయితే, జీవో నెంబర్ 46 వస్తుంది, మెగా డిఎస్ వస్తుంది, మిగతా చిన్న చిన్న అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాల గురించి కూడా మనం కంపల్సరీగా మాట్లాడుదాం, ఎజెండా పట్టుకుందాం. ఇది ఎక్కువ అంటే ఎక్కువ మంది ప్రభావితం చేసే ప్రైవేటు రంగంలో మన స్థానిక వాటా ఏంటో తేల్చుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మన తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన ఉద్యోగాలు కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేపు కంపల్సరీగా ప్రతి అభ్యర్థి మనం ఏమి చేయాల్సిన లేదుగా, కూర్చున్న కానీ ఫోన్ చేస్తాం. కాబట్టి నెంబర్లు వెతకండి. అవసరమైతే ఆ నెంబర్లు గ్రూపులలో పెట్టుకుంటారో మీరు ఏం చేస్తారో చెయ్యండి. రేపైతే సమస్య మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కంపల్సరీగా తెలవాలా. అసలు నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి, అసలు ఇయర్ క్యాలెండర్ వాళ్ళు ఏమి ఇచ్చిరు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏముందో ఒకసారి వాళ్ళకు గుర్తు చేద్దాం. వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళకే గుర్తు చేద్దాం. ఆ గుర్తు చేసే కార్యక్రమమే రేపు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, మంత్రులకి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ రేపు ఖచ్చితంగా అమలు చేసే ఒక ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాను. ఇది ఈ వీడియోకి సంబంధించిన కాన్సెప్ట్. అవసరమైతే కొంతమంది ఏమన్నారంటే, మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి రాహుల్ గాంధీ గారు మన నిరుద్యోగులతో మాట్లాడిపోయారు. మరి మాట్లాడారు, పోయారు, తర్వాత ఏంటి? ఏమీ లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి కూడా అవసరమైతే రేపు ట్విట్టర్ ప్రోగ్రాం కూడా పెడదాం. ఓ మహానుభావా, ఓ రాహుల్ గాంధీ గారు, ఓ జాతీయ అధ్యక్షున రాహుల్ గాంధీ గారు, మీరు ఇచ్చి హామీ ఇచ్చిపోయారు. మీ పాలకులు, ఇక్కడున్న పాలకులు మాత్రం మా నిరుద్యోగుల నుంచి పట్టించుకోవడం లేదు, మీరు చెప్పిన ఉత్తి మాటలేనని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ ప్రోగ్రాం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. మన సమస్యని ఒక దేశ సమస్య కూడా మార్చే ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో కొట్లాడుతూనే దేశం వైపులు కూడా అడుగులు వేసే ఒక ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రేపు నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులందరికీ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేద్దాం. ఎవరు ఏ సమస్య ఉంటే ఆ సమస్య చెప్పండి. వాళ్ళు తెలవాల ఫస్ట్. ఎందుకంటే మన ఓట్లతో ఎన్నికైన వాళ్ళకి మనం తప్ప అందరు గుర్తుంటారు. ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వాళ్ళకి మద్యం వ్యాపారాలు, చెరువుల కబ్జాలు, వాళ్ళు చేసే డ్యూటీలు ఇవి కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, మద్యం వ్యాపారం చేస్తారు, డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న దానిపైనే. ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళు ఎన్నికయ్యారు. 5 ఏళ్ళ దాకా వాళ్ళు ఎవరు కదిలించలేరు, నిలదించలేరు, ఏం చేయలేరు. కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఎవరిస్తారు? వాళ్ళ ఇష్టారాజ్యం కాదు, మన ఇష్టారాజ్యం అన్నట్టుగా మన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని రేపు తీసుకుంటున్నాం, దిగ్విజయం చేస్తున్నామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.